అక్కడ వస్తుంది. సార్ రఘురామ్ రక్తచారికలే బ్లడ్ బుక్ ఇదేంటి? అంటే ఆయన అమెరికాలో ఉన్నారు కదా, నేను మనం మాట్లాడాము. వాస్తవంగా మన గురించి కాదు కానీ ఆయన దాని మీద అక్కడి నుంచే ఏదో మరి క్లారిఫికేషన్ చేస్తున్నారు. నాకు తెలియదు అక్కడ అలాంటి చర్చ వస్తుందని, హఠాత్తుగా వచ్చింది. అది కూడా నేను మీకు చెప్పా, మంత్రిగా ఉంటే ఏ శాఖ కోరుకుంటారు ఇట్లాంటివి అడిగితే, హఠాత్తుగా అడిగితే ఏదో ఒకటి అని నేను హోంశాఖ అన్నాను. ఎందుకంటే నేను బ్లడ్ బుక్ అన్నానని అనేక మంది అనేక రకాలు మాట్లాడుతున్నారు. నన్ను రక్తం వచ్చేటట్టుగా కొట్టాడు. ఆయన కూడా చిన్న చిన్న సవాల్ కాదు కానీ తనను తాను చాటుకునే ఒక ఏ ఒక్కరైనా ఇంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు కూటమికి సంబంధించిన వాళ్ళలో నాలాగా అత్యున్నత సభలో ఉండి రక్తం కరుడు కట్టేటట్టుగా దెబ్బలు తిన్న వాళ్ళు ఉన్నారా? కాబట్టి ఏ బుక్ అంటే నేను అన్నాను కదా, నా మీద చేసిన వాళ్ళకి నేను చర్య తీసుకోవాలి, దానికి తగిన ఇది చేయాలి. కాబట్టి నాకు హోంశాఖ అన్నాను, హోంశాఖలోనే ఉంటే వాళ్ళ మీద చర్య తీసుకోగలను. కాబట్టి అలాంటప్పుడు మీరు అది బ్లడ్ బుక్కే, నా బ్లడ్ వాళ్ళు కళ్ళ చూశారు కాబట్టి, సో నా మీనింగ్ అదే అని చెప్తున్నాడు ఆయన. ఆయన చాలా బాధగానే కోపంగా చెప్పారు. బ్లడ్ ఉంది కాబట్టి సహజంగా రక్తచారికలు ఉన్నాయి కాబట్టి అది బ్లడ్ బుక్ అని నేను అన్నాను. అది కూడా చేయకపోతే ఇంక నేను ఎందుకు ఒక పదవిలో ఉండేది, ఈ పదవిలో ఉండి రాజ్యాంగ పదవిలో ఉండి అది చేయకూడదు. కాబట్టి మంత్రిగా ఉంటే చాలా కొద్ది సమయం ఉన్నా కానీ వాళ్ళకి తగిన పాఠం చెప్తానని నేను అన్నాను అని ఆయన ఒక రెడ్ బుక్ టు బ్లడ్ బుక్ ఈ డిఫరెన్స్ ఏంటి, క్లారిటీ ఏంటి ఆయన ఇస్తున్నది. అది ఇంక ఇతరమైనవి చాలా మాట్లాడారు. కానీ అనేకం ఇంకా వేగం పుంజుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ ఉన్న వాళ్ళ దీన్ని బట్టే నేను మాట్లాడానని కూడా చెప్తున్నారు. మొత్తానికి ఆయన బ్లడ్ బుక్కు కట్టుబడి ఉన్నారు. ఆ బ్లడ్ బుక్ కూడా నేను కాదు, పోలీసులు రచించిందాన్ని నేను చెప్తున్నాను. మూడోది వాళ్ళని ఏం చేశారు, ఇప్పటికి కూడా వాళ్ళని తప్పించుకోగలిగారు కదా, కోర్టుల ద్వారా వాళ్ళు బయటపడగలిగారు కదా, దాన్ని ఎవరేం చేయలేరు చట్టరీత్యా. నేను కూడా అర్నిష్ కుమార్ వర్సెస్ సుప్రీంకోర్టు బీహార్ దాంట్లో సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు లాంటి వాటికి నేను కట్టుబడే ఉన్నాను. కానీ నాకు వేరే ఉద్దేశం ఏం లేదు. పదవులు వీటికి సంబంధించి కూడా నాకు ఇచ్చిన దాంతో నేను ఓకే, నేను సంతృప్తిగానే ఉన్నాను అని చెప్తున్నారనమాట. సో రక్తచారికలు, బ్లడ్ బుక్ ఇవన్నీ వారి మాటలే, ఉపసభాపతి గారి వచనాలే అవన్నీ కూడా. కానీ ఏదైనా రెడ్ బుక్లు బ్లడ్ బుక్లు వద్దని అంతకుముందు చేసింది పొరపాటే. దాని మీద కోర్టులు, పార్లమెంటు, సుప్రీంకోర్టు దాకా అన్నీ స్పందించాయి. కాబట్టి బహుశా రఘురామకృష్ణరాజు గారికి అంత పని లేకుండా ప్రభుత్వాలు, కోర్టులే తగు చర్యలు తీసుకుంటాయని మనం భావించాలి. అక్కడ రుజువు ఒకటి కావాలి కదా, పైగా సార్ రుజువులు కావాలి వాళ్ళకు, సాక్ష్యాలు, ఆధారాలు ఇవన్నీ.